ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా మీరు సమగ్ర విశ్లేషణ అందిస్తున్నారు, చాలా సైద్ధాంతికంగా విశ్లేషణ చేస్తున్నారు. కానీ మండే ఎండలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ రోజుకు అంతకంతకు మండిపోతున్నాయి, రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే ముద్రగడ పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతుంటే ముద్రగడ కూతురు ఏమో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది. అలాగే ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు అక్కడ కూడా ఆయన అల్లుడు కూడా ఆయన మీద తిట్ల దండకం అడ్డుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఒక్కడనే నా మీద వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్కడనే సార్ నువ్వు పార్టీ పెట్టి నువ్వు ఒంటరిగానే పోరాటం చేసినావు కదా, ఎవరితో ఎలయం చేసుకోలే కదా. నీకు కానీ నీ పక్కకున్న చెంచాలకు కానీ బ్రోకర్లు సజ్జలకు కానీ తెలియదా? 83లో రామారావు గారు ఎలయన్స్ అయిపోయి కదా, మా సంజయ్ మంచితో నేను కూడా ఆయనతో ఎమ్మెల్యే అయ్యాను కదా. మేనకా గాంధీ 63 నియోజకవర్గాలు తిరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణ. తెలంగాణలో హైదరాబాద్లో స్టార్ట్ అయితే సంగారెడ్డి మొదలుకొని ఇట్లా మెదక్ మొదలుకొని మా దగ్గర నుంచి సిరిసిల్ల అండ్ కరీంనగర్ అండ్ పెద్దపల్లి, మంతని అండ్ అక్కడ చెన్నూరు ఈ రౌండ్ చేసుకుంటూ పోయింది. ఈ 5 కాన్స్టిట్యూన్సీలు కానీ ఇవన్నీ దాదాపు 69 కాన్స్టిట్యూన్సీస్ వచ్చాయి. మా 5 కాక 74 కాన్స్టిట్యూన్సీ చేసింది. ఎంబడి నాందేళ్ల భాస్కరరావు గారు ఆంధ్రలో 8-9 రోజులు, చలమేశ్వర్ గారు సుప్రీంకోర్టు జడ్జి ఉండే, ఆయన ఎంబడి ఉండేవాడు. జస్టిస్ జాస్తి చల్పేశ్వర్ ఇద్దరు జాయింట్ మీటింగ్. నాందేళ్ల భాస్కరరావు గారు మేనక్ గాంధీ మీటింగ్స్ అన్నింటిలో విత్ మేనక్ గాంధీ. సో వాళ్ళు మొదటి నుంచి 84 ఎలయన్సే కదా. అవును, ఏది మన జనతా పార్టీ అండ్ బీజేపీతో ఎలయన్సే కదా. 85 ఎలయన్సే కదా. సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీ, లోక్దల్ ఇవన్నీ ఎలయన్సే కదా. ఉభయ కమ్యూనిస్టులు, బీజేపీ కూడా ఎలయన్సే. 89 ఎలయన్సే కదా. 94 బ్రేక్ అయింది బీజేపీతో. కమ్యూనిస్టులతో ఎలయన్సే కదా. 36 సీట్లు వచ్చినాయి అప్పుడు. ప్రతిపక్ష హోదా రాలే ఎవరికి? కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే. నా జనార్దన్ రెడ్డి అయింది కదా ఫ్లోర్ లీడర్ అయ్యిండు. ప్రతిపక్ష హోదా రాలే, 30 సీట్లు రావాలి. 98 ఎలయన్సే కదా చంద్రబాబు వచ్చిన తర్వాత. అవును సార్. లక్ష్మీపార్వతి 96లో ఎన్టీ రామారావు పార్టీ ఎలయన్స్ చేసింది కదా జనతాదళ జనతా పార్టీతో. 99 ఎలయన్సే కదా. 2004 ఎలయన్సే కదా. 2009 ఎలయన్సే కదా. ఎలయన్సే కదా సార్. నీతో ఎలయన్స్ అయింది కదా కేసీఆర్. ఏమన్నా సరిపోయింది, కేసీఆర్తో ఎలయన్స్ అయ్యింది కదా, ఈయనతో కాదు. 2014 ఎలయన్స్ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ అవుట్ సైడ్ సపోర్ట్. 19లో ఒంటరిగా పోటీ చేసిండు, అంతే కదా. ఇప్పుడు కొత్తగా వస్తలేడు కదా. పార్టీ పుట్టినప్పటి నుంచి 11-12 ఎన్నికలు ఎలయన్స్ పార్లమెంట్ కలుపుకొని. ఇక లెక్కలు పెట్టాలంటే అదో టైం వేస్ట్ అవుతుంది మనకి. 83 ఉప ఎన్నికలు, 91 అన్ని ఎలయన్సే. నువ్వేంది కొత్తగా నీతోటి ఒంటరిగా నువ్వు ఒంటరి వాడిని అందరు కలిసి అది కోసం నేను ఓడియలేరునా. ఒకటి సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ డ్యామేజ్ ఏదైతుందో అతని చెల్లిని, వాళ్ళ బాబాయ్ మర్డర్, వాళ్ళ తల్లిని వెలగొట్టడం. అదే కాక సార్ ఈ భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. షర్మిలను దూరం చేసుకుంటూ నిజంగా డ్యామేజ్ అంటారా జగన్కి? ఇప్పుడు ఆమె పార్టీకి బెనిఫిట్ కావచ్చు. కాంగ్రెస్ ఓటు 3-4 పెరిగిందంటే వైఎస్ఆర్పీ మైనస్ కదా. ఇది ఆటోమేటిక్గా టీడీపీకి బెనిఫిట్ అవుతుంది కదా. ప్రశ్నలకు జవాబు ఇస్తలేడు కదా. సిబిఐ ఆయన అన్నాడు కదా, ఆయన పత్రికల టీవీలో వచ్చింది కదా. అరే అక్కడ రక్తం మడుగులుంటే నీ వాళ్ళు తుడిచింది కదా. నీ భారతీ తండ్రి నీ మామ హాస్పిటల్కి స్టాఫ్ వచ్చింది కదా అక్కడి నుంచి కుట్టేయడానికి ఇంట్లో. ఎట్లా టచ్ చేస్తావు నన్ను? మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఇలా ఒక అంతా కూడా కదా, నిర్దోషిగా నిరూపించబడలే కదా. ఆరోపణలు వచ్చినప్పుడే రాజకీయాల్లో స్టెప్ డౌన్ అవుతారు. అటువంటిది నువ్వు ఒక అంతకునికి ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చినావు కదా నువ్వు వైఎస్ అవినాష్ రెడ్డికి. నిన్నటి వరకు బెయిల్ దొరక వరకు నీ బాబాయ్ ఏదైతుందో భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు కదా. అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు జైలు ఉన్నాడు కదా. సో ఇంకోటండి, ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూళ్లకు పార్టీ కలర్ వేసిండ్రా? వేయలేదు. వేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ కలర్ తీయమని కోర్టుకెళ్ళి వచ్చింది కదా. తిరుపతి కొండపైకి పోయేది ఫుట్పాత్ ఉంటాయి కదా, రేలింగ్స్ ఉంటాయి కదా, రేలింగ్స్ కు పార్టీ గుర్తులు వేసిండని ఎవరన్నా? సరే ఈ భారతదేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి డైరెక్ట్ వచ్చి మహాత్మా అంటూ ఒక అస్సాంకు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఒక లోకల్ డిస్టిలరీలో లోకల్ బ్రాండ్లు పెట్టి దేశంలో దొరికే పీటర్ స్కాట్లో, మ్యాక్డల్ విస్కీలో ఈ ఇదేంటి మన 100 పేపర్స్ ఇటువంటి లిక్కర్ దొరకకుండా చేసింది నీ ఘనతే కదా.
అరే ఈ క్యాష్ ఏందన్న దుకాణాల్లో ఉమ్, గవర్నమెంట్ నడుతుంది, హోల్సేల్ గవర్నమెంటే, రిటైల్ గవర్నమెంటే. ఈ క్యాష్ సిస్టమ్ ఏందన్నా? ఉమ్, క్యాష్ సిస్టమ్ ఏంది? మొత్తం ఫ్రాడ్, 1000 కోట్లు, ఇసుక, మట్టి, ఏది వదిలిపెట్టలే కదా సార్. పోనీ ఈరోజు సంక్షేమం పేరు మీద 2,65,000 కోట్లతో ఖర్చు పెట్టాడు. ఉమ్, 13 లక్షల పైన అప్పు అయింది. నవరత్నాలు 99% ఆయన హామీలు ఇచ్చిండు, అవి అమలు చేసిండు, ఒప్పుకుంటా. ఈరోజు నీవు 4 లక్షల చిల్లర గ్రామ సచివాలయం పెట్టిండు కదా, ఎంత ఇస్తున్నావా? 5,000. సిగ్గుందానే ఈ ముఖ్యమంత్రి కానీ పక్కకుండే బ్రోకర్లకు, జోకర్లకు, వాలంటీర్లకు, వాలంటీర్లకు మినిమం వేజ్ చేయాలి కదండి. మినిమం వేజ్ 270 పైన కదా. ఎవరు కోర్టుకు పోయినా ఇదివరకు కోర్టు నీకు అక్షంతలు వేస్తుండే కదా. ఉమ్, 270 ఇంటూ ఎంత అయితే దాదాపు 8,000 చిల్లర ఇవ్వాల, ఇచ్చినంత 5,000 వాళ్ళు దోచుకున్నారు. వాలంటీర్లు కూడా ఇప్పుడేమంటుండు, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, 10,000 ఇస్తా, పర్మనెంట్ చేసి విడతల వారి పెంచుతా అంటున్నాడు. ఇప్పుడు ఏంది, ఎలక్షన్ ఉంది కదా, 50 మందికి ఒక్కరు కదా గవర్నమెంట్. అవును. సో ఈ విధంగా ఇంకోటి సార్, ఎవరైనా కానీ సంక్షేమం అభివృద్ధి ప్యారల్గా తీసుకెళ్ళాలి. ఓకే. ఒక రోడ్డు పొడికలేదు, ఒక కనెక్టివిటీ రాలే సార్. ఈ భారతదేశంలో నీ ఒక్కరికే తెలివి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తెలివి ఉందా? ఎవరికి లేదా తెలివి? సౌత్ ఆఫ్రికాలో మూడు చెప్తాడు, త్రీ క్యాపిటల్స్ సార్. మహారాష్ట్రలో 2, నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా, దాదాపు 50 సంవత్సరాల పైన కదా. మాన్సూనా వింటర్ సెషన్ నడుస్తుంది కదా, బాంబేలో నడుస్తుంది కదా, కోర్టులు ఉన్నాయి కదా, కాశ్మీర్లో ఉంది కదా, అట్లే కర్ణాటకలో ఉంది కదా, అట్లే యూపీలో 3 కోర్టులే కదా, హైకోర్టులు, రాజధాని కదా. పోలవరంను మళ్ళీ రీటైనర్ వెళ్తే దాన్ని మటాసి పట్టిస్తుంది. రాజధాని ఎక్కడ అనేది ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదా? సో ఇవన్నీ ఫెయిల్యూర్ కాక కుటుంబం ఏదైతుందో డ్యామేజ్ 50% వివేకం గారిది, తల్లిది, చెల్లిది.